రంజిత్తో నీ పెళ్లి జరగదు, మర్చిపో. మర్చిపో మర్చిపో. ఒక హంతకుడి కుటుంబంలోకి నా కూతుర్ని పంపడం నాకిష్టం లేదు. నేను మాట్లాడేది అతని తమ్ముడు గురించి కాదు, నాన్న గురించి. 14 ఏళ్లు పాకిస్తాన్ లో యుద్ధ ఖైదీగా ఉండొచ్చిన ఆర్మీ ఆఫీసర్ మమ్మీ ఆయన. కాదు, మీ నాన్నను చంపినందుకు 14 ఏళ్లు తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన ఖైదీ. మీ నాన్నను చంపింది తనేనని 10 మందిలో ఒప్పుకోవాలి. మనకి క్షమాపణ చెప్పాలి. గుడివాడి కైలాసం గారి కొడుకు గారు తమను కలవడానికి వచ్చేసారు. పిలవమంటారేంటి? వాడు వచ్చాడా, నువ్వు తీసుకొచ్చావా? నాకేం తెలుసు సార్. పోనీ వాళ్ళ నాన్న తెలుసా? అమ్మతో ఆడు కూడా తెలవచ్చు సార్. పేరు గోత్రం చెప్తుంటే తెలిసేమో అనుకున్నాలే. రమ్మను. ఒరే కిరణం, నీ నాన్న గుడిని మింగేసే రకం అయితే ఈడ దేశాతాబ్దంలో కట్టారు. అప్పుడెంత మింగేసినారు కూడా చెప్పేసి రకం. కొంచెం జాగ్రత్త. రే రారవే. ఏమిటిది? దీన్ని సూట్ కేస్ అంటారు. దీనివల్ల మన దేశంలో కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి. నువ్వంత గొప్ప పని చేయక్కర్లేదు. జైల్లో ఉన్న మా మామయ్య కుప్పస్వామి మీద కేసు లేకుండా తప్పిస్తే ఇందులో ఉన్న డబ్బంతా నీదే. బోనస్గా నీ తమ్ముడు నిర్దోషిగా విడుదలవడానికి మేం సహాయం చేస్తాం. దీన్ని పిస్టల్ అంటారు. దీనివల్ల కొన్ని దేశాల్లో విప్లవాలే వచ్చాయి. దీనికి సంఘ వ్యతిరేక శక్తుల్ని కాల్చి చంపిన చరిత్ర ఉంది. నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. మీ తమ్ముడి జీవితం మా చేతుల్లో ఉందని తెలిసి కూడా ఎదురొస్తున్నావా? నీ జీవితమే నీ చేతుల్లో లేదు. నా తమ్ముడి జీవితం గురించి నీకెందుకురా వర్రీ? నోకరాజు సరే, సూట్ కేసు లోపల పెట్టి మంత్రా. ఎత్తి వీడి నెత్తిని పెట్టు. వెళ్ళి నీ బాబుకు చెప్పు, ఈ రంజిత్ కుమార్ లంచం తినడు, తిన్నది కక్కిస్తాడని. రూల్స్ పాటించే పోలీస్ ఆఫీసర్వి, రూల్ తప్పి ఆట ఆపావేంటి? నీకు ఆడడం తెలుసు, నాకు ఆడుకోవడం కూడా తెలుసని నీకు చెప్పడానికి. బాల్ని పాకెట్లో వేసే క్యూ నీ చేతిలో ఉంది. లాకప్లో తోసిన వాళ్ళని ఎర్రగొట్టే లాఠీ స్టిక్ మా చేతుల్లో ఉంటుంది. సూట్ కేస్ తిప్పి పంపించావు కదా, నిజాయితీ పరుడి ఫేస్ ఇలా ఉంటుందని చూపించడానికి వచ్చావా? అవినీతి పరుడి ఫేస్ ఎలా ఉంటుందో చూసి వేటు తప్పదని హెచ్చరించడానికి వచ్చా. ఏంట్రా మేం చేసిన అవినీతి? టెండర్లు పాడి నాసిరకం ప్రాజెక్టులు కట్టి జనం డబ్బు వృధా చేస్తున్నావా? హాస్పిటల్ కి కల్తీ మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నావా? ఆయుధాలే కదా అమ్ముకుంటున్నావు. దీనివల్ల ప్రజలకేంటి నష్టం? ఆ నష్టం కళ్లకు కనిపించదు. తుపాకీ తీవ్రవాది చేతిలో ఉంటే అధికారులు భయపడుతున్నారు. మంత్రులు, రాజకీయ నాయకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. తీవ్రవాదికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలే భయపడితే ఉగ్రవాదికి అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలే వణికిపోతున్నాయి. దేవుడిచ్చిన తెలివితేటల్ని ఇలా ఆయుధాలమ్మి కోట్లు గడిస్తున్నారు. నీలాంటి వాళ్ళ ఆట కట్టించడానికే దేవుడు నాలాంటి ఆఫీసర్లను పుట్టిస్తాడు. నీలాంటి ఆఫీసర్లని చెస్ బోర్డ్ లో పావుల్ని కదిపినట్టు కదిపి మా ఇష్టం వచ్చిన తోటికి ట్రాన్స్ఫర్ చేయించే కెపాసిటీ ఉన్న పార్లమెంటేరియన్ ని నేను. ఆల్రెడీ మీ తమ్ముణ్ణి బోనెక్కించా. మాట వినకపోతే ఏం చేస్తావు? నీ ఇంటి పేరు గుడివాడా? నీ ఊరు గుడివాడా? చెప్పరా?
గుడిబేడకి ఏ పక్క నీ అడ్డ? హనుమాన్ జంక్షన్ వైపా పామర వైపా? ఈ సైడ్ అయితే ఆంజనేయ స్వామికి బలిస్తా, ఆ సైడ్ అయితే ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రష్ చేస్తా. కౌంట్ యువర్ నంబర్ ఆఫ్ డేస్. ఏమి సార్ వాడిది అడ్డడ్డ వాడు మాట్లాడితేనే కొట్టినట్టుండది. నిజంగా కొడితే మురుగా ఎట్టుండునో. వాడు కాదు, మనమే వాడిని కొట్టాలి, చావు దెబ్బ. దవళ సులభం కదప్పా. ఇదిగో వాడు కుప్పు స్వామి చేత రహస్యాలు చెప్పిస్తాడని నాకు పెరియ నమ్మకం. కుప్పుస్వామి జైలు నుంచి కోర్టుకెళ్ళడు. కుప్పుస్వామి, కుప్పుస్వామి! రేయ్ గిరి, ఆగు! ఇదేంటయ్యా, ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా? పీకేయమని చెప్పాగా. చెప్ప పెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం. మరి కొప్పుస్వామిని నీ కళ్ళ ముందే పేల్చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్? ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్. ఏంటయ్యా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు? కుప్పుస్వామితో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాన్ లో ఉన్నాడు కదా, వాడు ఎందుకు పేలిపోలేదు? ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ మీ బాధ కుప్పుస్వామి పోయినందుక, మా తమ్ముడు తప్పించుకున్నందుక? నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు. మంత్రి గారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని, మా పోలీసుల పని కాదు. మా తమ్ముడితో పాటు కోటిగాడు కూడా తప్పించుకున్నాడు. వాళ్ళిద్దరు పారిపోయారు. ఎవరైనా తప్పించారో 24 గంటల్లో డిఐజీ గారి టేబుల్ మీద పెడతాను. అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడేళ్తాడేంటి? చేతులు తడుపుకునే ఆఫీసర్లైతే మీలాంటి వాళ్ళని చూసి నీళ్లు నవ్వులుతారు. గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు. సాయంత్రంలో పతను మీ వాళ్ళను పట్టుకోకుండా చూసుకోండి. ఈ ప్లేస్ ఏంటి? ఇప్పుడు ఎక్కడున్నావు? ఆకాశం కింద. అంటే భూమి మీద. మరి ఆ మందేంటి? పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా, పార్టీ చేసుకుందామని. పార్టీయా? ఆ, మరి కట్టేసావేంటి? మందెక్కువ అయితే పడిపోతావని. నాకొద్దు. వద్దంటే ఎలా రా కొట్టిగా? అయితే నువ్వు కూడా తాగు. లేదు, నువ్వు తాగాలి, నేను వినాలి. ఏం వినాలి? నువ్వు చెప్పేది. ఏం చెప్పాలి? నిజం. కుప్పుస్వామిని చంపింది ఎవరు? నాకేం తెలీదు, నాకేం తెలీదు. రేయ్! కొట్టొద్దు, దండం పెడతానా? ఒరే కొట్టిగా, కుప్పుస్వామిని చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసాక నువ్వు వ్యాన్ నుంచి దూకేశావు. నీ టైం బాగుంటే బతికావు, లేకపోతే అన్నా పొరపాటున పోయింటే ఏమైందన్నా? పవర్ పోయేది. నీ శవాన్ని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని. మీ ఇద్దరు పిల్లలు నాన్న పోయావా, నాన్న పోయావా అని ఏడ్చేవాళ్ళు. బాబు ముత్తైదువులు బలవంతంగా నీ భార్య పట్టు తుడిచేసేవాళ్ళు. పార్వతి నీ దిక్కులేని శవాన్ని చితిపేర్చి నేనే అంటించేవాడిని. అది సగం గాలి ఆరిపోయేది. మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసనాలు పోసి అంటించేవాడిని. వద్దన్నా, వద్దన్నా. నిజం చెప్పేస్తా, చెప్పేస్తా. పోనీ ఫిట్రోల్ పోయినా అసలు ఈ కథే వద్దన్నా. వద్దు. నిజం చెప్పేస్తానన్నా, చెప్పేస్తా. సరే నేరు ఇటు నా సీటు మీద కాన్సన్ట్రేట్ చేసినారు. జీకే గారు, సి నోకరాజు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. పరమేశ్వరుడికి కాదు,
మనకి మూడో కనున్నాయి. హలో నాన్న బాసు సీని ఒకరికి మాట్లాడుతున్నాడు. మా ఏసీపీ గారు ఇలా కలెక్టర్ని కాడానికి వెళ్తాడు. కలెక్టర్నే సాయంత్రం దాకా మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు శంకర్రామన్ ఫోన్ చేసి ఏపీ క్వారీ ద్వారా ఈటింగ్ చేస్తాడంట. ఆయుధాలు ఇచ్చింది ఆడే చేసుకుందాం అన్నాడు. గెలిపోండి ఓకేనా? సరే రెడీ. సుబ్రహ్మణ్య గారు నాతో రండి. ఎస్ సార్. సీక్రెట్ గా కంప్యూటర్లో నా బొమ్మ చూసేయడం కాదు బాసు, రేపు ఆంధ్రదేశం అంతా పేపర్లో పబ్లిక్ గా నీ బొమ్మ చూసి చేస్తుంది. అన్నా నేను కోటిగాడిని. అది తెలిసిలేరా? ఎక్కడున్నావు? పారిపోయి ఫారెస్ట్ లో దాక్కున్నా. ఈ వచ్చేయమంటావా? వద్దు నువ్వు అక్కడే ఉన్నావు. రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు. ఆడు పోయాకరా, పోయాకంటే చచ్చిపోయాక. రంజిత్ ని లేపేస్తున్నారా? ఇప్పుడు ఇప్పుడే ఎక్కడా? ఏపీ క్వారీస్ దగ్గర. ఇక్కడే ఉండండి సార్. శీఘ్రం చేయండి రా, శీఘ్రం చేయండి. హలో కిరణ్ బాబు చెప్పు నొకరాజు. క్వారీస్ కాడే ఉన్నారా? మా ఏసీపీ ఎక్కడికి వస్తున్నాడు. ఏమిరా చూస్తారు, తొందరగా చెయ్యండి. రేయ్, అందరూ కలిసి దించండి. అంత గంట కింద పడవేయండి. దించండ్రా. వాడు బుల్లెట్ తో చావకూడదు. ప్రమాదంలో డైనమైట్ పేలి బాడీ పీస్ పీస్ కావాలా, అప్పుడుదా మనం సేఫ్. రేయ్ స్టాప్ దేర్, ఆగు. నేను 3 కౌంట్ చేసేలోగా లొంగిపోవాలి, లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ లోకి ఎక్కిపోతాం. 1 2 శ్యామల త్వరగా బ్రేక్ తీసుకురా, తొందరగా. డాక్టర్, బాడీ నిండా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్. లేదు డాక్టర్, ఇక్కడే ఉంచుదాం. రికవర్ అవడానికి కొంత టైం పడుతుంది. పట్టనే ఉండి పర్వాలేదు. ఓకే. ఎవరికి గిరి ఫోన్ చేస్తున్నావు? నాన్నకి. వద్దు, ఫోన్ కట్ చేయి. అది కాదు బాబాయ్, నాన్నకి ఈ విషయం తెలియకూడదు. రంజిత్ పరిస్థితిలో ఉందని మీ అమ్మ నాన్న తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియాలి. రా. నిన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళు నిన్న మొన్న పరిచయం ఉన్నవాడు కాదు. 14 ఏళ్ల క్రితం మీ నాన్న ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం చేస్తుండేవాడు. అక్కడే ఇండస్ట్రియలిస్ట్గా స్థిరపడ్డ జీకే మీ నాన్నకి, మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ అమర్నాథ్కి ఒకరోజు పార్టీ ఇచ్చాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎక్కడో ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి నేను ఈ బార్డర్కి వచ్చింది మీలా దేశ సేవ చేయడం కోసం కాదు, కాంట్రాక్టులు చేస్తూ డబ్బు సంపాదించడం కోసం. అలాగే ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చేది కూడా నా స్వార్థం కోసమే.
అవును, ఆ స్వార్థం ఏంటంటే మీ అందరి మధ్య నా ఏకైక కూతురు పుట్టినరోజు జరుపుకోవటం. ఈ మధ్యమైన ఆంధ్ర వెళ్ళొచ్చారా? సార్ आपके लिए फोन आया मेरे लिए जी हेलो సార్ నేను హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాను. या होल्ड ऑन మేజర్ కాన్ఫిడెన్షియల్. या ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి. నో ప్రాబ్లం, అది నా పర్సనల్ రూమ్. थैंक यू ప్లీజ్ एक्सक्यूज मी ప్లీజ్ కెరియా. చెప్పండి అమర్నాథ్. हेलो సార్, ఆయుధాలు బార్డర్ చెక్ పోస్ట్ కి తీసుకురమని మెసేజ్ వచ్చింది. ఎప్పటిలాగా ఏర్పాట్లు చేయమంటారా? నో మిలిటరీ ట్రక్కుల్లో తీసుకెళ్లిన 3 సార్లు టెర్రరిస్టులు అటాక్ చేశారు. అప్పుడు ఆయుధాలే కాకుండా మన సోల్జర్స్ ను కూడా పోగొట్టుకున్నాం. ఈసారి వెపన్స్ తీసుకురావడానికి ప్రైవేట్ లారీలు వాడదాం. ఎవరికి అనుమానం రాదు. ఓకే, లెఫ్టినెంట్ కల్నల్ అమర్నాథ్ ఈ ఆపరేషన్ చూసుకుంటారు. ఓకే సార్. అమర్నాథ్ సార్, మనం అర్జెంటుగా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి. ఈ టైంలో ఎస్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, వీ హ్యావ్ టు గో. ఆల్ రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. స్వాతి, ఏంటి మమ్మీ? రామ్మా వెళ్దాం. బాయ్ అంకుల్. బాయ్ స్వీట్ హార్ట్. राम सिंह सर, देखो वो पूरा बकरम को हटा दो. ठीक है सर. హలో सर, ఇక్కడ అటాక్ జరిగింది. అమర్నాథ్ చెప్పు. అమర్నాథ్, వాట్ హ్యాపెండ్? అమర్నాథ్ చెప్పు. అమర్నాథ్ కమాన్. అమర్నాథ్ నిజానికి జరిగింది ఇది. కానీ ఆ రోజు మిలిటరీ కోర్టులో అంతా తారుమారు చేశారు. అసలు ఆయుధాలని ప్రైవేట్ లారీలు ఎందుకు తీసుకెళ్లారు? మిలిటరీ లారీల్లో తీసుకెళ్తే గతంలో లాగే టెర్రరిస్టులు తెలుసుకుని దాడి చేస్తారని. ఇప్పుడు తెలుసుకోలేదా? దాడి చేయలేదా? స్నేహితుడైతే చెప్పిన మాట వింటాడని, చేసిన పాపంలో పాలు పంచుకుంటాడని ఈ ఆపరేషన్కి మీరు అమర్నాథ్ని తీసుకువెళ్లారు. తీరా అక్కడికి వెళ్లేసరికి అమర్నాథ్ ఎదురు తిరగడంతో టెర్రరిస్టులతో చేతులు కలిపి మీరే అతన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మేజర్ జనరల్ చక్రవర్తి నేరస్తుడిగా నమ్ముతూ 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు. మిస్టర్ చక్రవర్తి, సరెండర్ ఆల్ యువర్ మెడల్స్, including the President's Gallantry Award. Including the President's Gallantry Award. మీ నాన్న ఈ కథ నీకు చెప్పలేదు, మీ అన్నయ్యకి చెప్పాడు, తనని నిర్దోషిగా నిరూపించమని. కానీ దేవుడు ఇప్పుడు అవకాశం నీకు ఇచ్చాడు. మీ నాన్నలాగే నిన్ను ఇరికించాడు. వాళ్ళకు బుద్ధి చెప్పడానికి నువ్వు మీ అన్నయ్య యూనిఫారం వేసుకోవాలి. ఈ రోజు నుంచి నీ పేరు గిరి కాదు, ఏసీపీ రంజిత్ కుమార్.
ఓరి మాయలోడా మావరారా గోపి చిన్నవాడా మందు. నమస్తే సార్. ఏంటి స్వీట్స్ పంచుతున్నావు? నీ పుట్టినరోజా? లేదు సార్, నీ అబ్బాయి పుట్టినరోజా? నాకు అందరూ గుంటలేదు సార్. ఓహో, నీ గుంట పుట్టినరోజా? లేదు సార్. అర్థమైందిలే. నీ శత్రువు ఎవడో టపా కట్టేసి ఉంటాడు. ఆ ఆనందంతో నువ్వు స్వీట్స్ పంచుతున్నావు. లేదు సార్, లేదు. అదేమిటయ్యా చెమటలు పడుతున్నాయి? నేనంతే సార్, నా ఏ పని చేసిన చెమట ఓడ్చి పని చేయడం నాకు అలవాటు. నేను స్వీట్స్ తిన్ను, మనదంతా కారా. Sir, there was a bomb blast at KP Quarries. Is it true? Sir, is it true? నో కామెంట్స్. ఈయన అడిగితే మీరు సమాధానం చెప్తారేంటి? మీరు చెప్పండి సార్. అయితే నేనే చెప్తాను. నో కామెంట్స్. బాంబ్ బ్లాస్టింగ్ కారణం ఎవరు సార్? నో కామెంట్స్. ఎనీ క్యాజువాలిటీ సార్? నో కామెంట్స్. మీరు చెప్పండి సార్. ఆయన చెప్పినారు కదా, నేను అదే చెప్తాను. నో కామెంట్స్. ఏ ప్రశ్న అడిగినా ఏసీపీ గారు నో కామెంట్ అంటున్నారు. పూర్తి వివరాలతో మళ్ళీ కలుస్తాం. కెమెరామ్యాన్ సుబ్బరాజ్తో మీ అనిత. రంజిత్, అయ్యో ఓకే. పెద్ద బావా, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? గీరెక్కడా? నో కామెంట్స్. గిరిని కోర్టుకు తీసుకెళ్తుండగా అటాక్ జరిగిందని, అక్కడెవరో చనిపోగా గిరి పారిపోయాడని న్యూస్ లో విన్నాం. నిజమేనేంట్రా? నో కామెంట్స్. అదేంట్రా? నో కామెంట్స్. అదేమిటండి, గిరి గురించి అడిగితే నో కామెంట్స్ అంటాడేమిటి? వాడి గురించి టెన్షన్ పడ్డం వేస్ట్. పెద్దబావా, గిరి ఎక్కడున్నాడో నాకన్నా చెప్పొచ్చు కదా. దేనికి? మా నాన్న వేరే వాడితో పెళ్లి చేస్తానని టెన్షన్ పెట్టేస్తున్నాడు. రేపు నేను వచ్చి మీ నాన్నకి టెన్షన్ పెడతాలి. ఏమండి? ఎక్కడున్నావా? ఇట్రా ఇట్రా ఇట్రా. రంజిత్ ఫోన్ చేసి ఆ. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఆడు మాట్లాడే పద్ధతిని బట్టి ఆడు సుబ్బు కోసం వస్తున్నాడని నాకు అనిపిస్తుంది. నాకేం అలా అనిపించట్లేదే. కొట్టిన మొహం పగిలిపోద్ది. రంజిత్ వచ్చినప్పుడు ఇట్లా తిక్కదానిలాగా మాట్లాడబోక. అప్పుడప్పుడు అల్లుడు ఏమన్నా తీసుకుంటావా, అల్లుడు ఏమన్నా తీసుకుంటావా అని అడుగుతూ ఉండాలి. ఆలస్యమైందా మామయ్య? మామయ్య, ఆహా, నీ నోటమ్మట మామయ్య అని వింటుంటే కాశీ వెళ్ళి గంగలో మునిగినంత ఆనందంగా ఉంది. నేను వచ్చింది అందుకేలే. అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా? వద్దట. అమ్మాయి దగ్గర తీసుకుంటాలేవే. రాలుడు రాలుడు కూర్చో కూర్చో. శుభ్రేది? నువ్వు వస్తావని తెలిసి సిగ్గుపడి గదిలో దాక్కుంది. అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా? వద్దు. అబ్బా, అతనేం తీసుకోలేవే. పోనీ మీరేమైనా తీసుకుంటారా? నేను తీసుకోను, ఇస్తా. ముందు అమ్మాయిని పిలువు. అది రాదు. పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తారని దాని భయం. అంటే నన్ను చేసుకోవడం శుభ్రికి ఇష్టం లేదా మామయ్య? అదేం లేదు బాబు, ఇష్టమే. నువ్వు స్వాతిని ప్రేమించావు కదా బాబు, అది దాని భయం. అది ప్రేమ కాదత్త, ఫ్రెండ్షిప్. అర్థం చేసుకోవు. సుబ్బులు రాదేంటి? చెప్పాను కదా బాబు, నువ్వు వస్తున్నావని తెలిసి గదిలో దాక్కుంది. నువ్వు వెళ్ళి బాబు వెళ్ళి. అల్లుడు ఏమైనా తీసుకుంటావా? అబ్బా, నువ్వు యువతలకు రావే. అల్లుడు నువ్వు వెళ్ళడు, అమ్మాయి వెయిటింగ్. డిక్కి 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 దానాని నానా. పెద్దవా రావద్దు, నేను బట్టలు మార్చుకుంటున్నాను. బట్టలు మార్చుకుంటున్నాను. తెలిసే వచ్చా. ఎందుకు? అందుకే. నువ్వు మంచివాడు అనుకున్నాను. నువ్వు పొరపాటు పడ్డావు. రావద్దు, గిరి నేను ప్రేమించుకున్నావు. పెళ్లి చేసుకోలేదుగా. ఇదిగో దగ్గరికి వచ్చావనుకో. ఏం చేస్తావు? అమ్మా అమ్మా. నే నా పెట్రోమాక్స్. మళ్ళీ లోపలికి వెళ్ళి గడేసుకున్నాడా?
అల్లుడు ఆ, అమ్మాయి ఏం చేస్తుంది? పడుకుంది. గంట దాకా లేవదు. మాట్లాడేసావా? మాట్లాడే ఛాన్స్ ఇస్తే కదా మామయ్య. వెళ్ళగానే మీద పడి ఏడ్చిందా? లేదు అది చచ్చా నేను చెప్పలేను మామయ్య. అల్లుడు ఆ. ఏమైనా తీసుకుంటావా? ఆ సుబ్బులు అన్ని ఇచ్చేసింది అత్తయ్య. అన్నీ ఇచ్చేసిందా? ఆ, పెళ్లి కొప్పేసుకుందా? ఆ, నేను చెప్పలేదంటే ఏమైనా పోలీసోడు ట్యాకిలింగ్ పోలీసోడిదే. ఆ, వెళ్ళొస్తా మావా. టాటా. వెళ్ళొస్తా అత్త. అలాగే అల్లుడు. టాటా. టాటా. అదేంటి వచ్చేటప్పుడు ప్యాంటు మీద వచ్చాడు, వెళ్ళేప్పుడు పంచి మీద వెళ్తున్నాడు. అవునండి. అసలు వీడు కాకి బట్టలోడా కాఫీ బట్టలోడా? ఆ,